హైదరాబాద్ లో బిర్యానీ బంద్ అవుతుందా? అమీర్పేట్ గచ్చిబౌలిలో హాస్టల్స్ ఖాళీ అవుతున్నాయా? నిరుద్యోగులు విద్యార్థులు సొంతూళ్లకు వెళ్లిపోతున్నారా? ముంబై బెంగళూరు బాటలోనే ఇప్పుడు హైదరాబాద్ నడుస్తుందా? ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో జరిగిన ఇజ్రాయెల్ ఇరాన్ వార్ ఇప్పుడు హైదరాబాద్ లో దాని ఎఫెక్ట్ చూపిస్తుందా? అసలు ఏంటి అని అనుకుంటున్నారా? డీటెయిల్ గా తెలుసుకోవడానికి ముందుగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు ఈ వీడియోని షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఇరాన్ లో జరుగుతున్న యుద్ధం ఇప్పుడు హైదరాబాద్ లోని వాణిజ్య మార్కెట్ పై ప్రభావం పడింది. మెయిన్ గా అక్కడి నుంచి వస్తున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ అనేవి అక్కడ బంద్ చేయటం వల్ల అదంతా కూడాను హైదరాబాద్ ఫుడ్ ఇండస్ట్రీ పైన ఎఫెక్ట్ పడేటట్టు చేసింది. ఇప్పటికే ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి ప్రదేశాల్లో మ్యాక్సిమం హోటల్స్, రెస్టారెంట్స్ అన్ని మూత పడిపోయాయి అని చెప్పే వార్తలు కూడా బగ్గుమంటున్నాయి. ముఖ్యంగా గ్యాస్ ఎక్కువగా వినియోగించే టీ, కాఫీలు కానీ, పూరి చపాతీలు కానీ, అలాగే బిర్యానీలు కానీ ఇలాంటి వాటి మీద ఎఫెక్ట్ ఎక్కువగా పడి బ్లాక్ మార్కెట్లో కూడా గ్యాస్ దొరక్క ఇవన్నీ కూడాను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు చెప్పారు. ఇందాక చెప్పినట్టు బిర్యానీ అంటే హైదరాబాద్ బిర్యానీయే మనకి ముందుగా గుర్తొస్తుంది. ఈ హైదరాబాద్ బిర్యానీకి ఎక్కువగా గ్యాస్ ని ఉపయోగిస్తూ ఉంటారు. సో ఈ గ్యాస్ ఇప్పుడు దొరకడం కష్టంగా ఉండడం వల్ల బ్లాక్ మార్కెట్ లో కూడా ఇది దొరకకపోతుండడంతో దీన్ని తాత్కాలికంగా బంద్ చేస్తే బాగున్ను అని చెప్పి రెస్టారెంట్ ఓనర్స్ అనుకుంటున్నారట. ఉన్న కొద్దిపాటి గ్యాస్ ని చాలా పొదుపుగా వాడుకుంటూ టిఫిన్ల పైన 10 నుంచి 15 రూపాయల వరకు పెంచేశారట. భోజనాల పైన అయితే 15% వరకు బిల్ ని పెంచేసి అమ్ముతున్నారట రెస్టారెంట్. అలాగే మనకి ఫుట్పాత్ మీద దొరికే ఫుడ్ మీద కూడా. ఇక అమీర్పేట్, ఎస్ఆర్ నగర్ లాంటి ప్రదేశాల్లో ఎక్కువగా హాస్టల్స్ ఉంటాయి కదా. ఈ పీజీ హాస్టల్స్ లో అన్నిట్లో కూడాను మెనూ కార్డు తగ్గించడంతో పాటు తాత్కాలికంగా ఈ హాస్టల్ ని మూసివేస్తే బాగుంటుంది అనే నిర్ణయానికి యాజమాన్యాలు వచ్చాయంట. ఒకవేళ హాస్టల్ మూతపడితే ఇంకేమీ ఆలోచించకుండా అందరూ కూడా తట్టాబుట్టా సర్దుకొని సొంతూళ్లకి ప్రయాణం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు. ఈ గ్యాస్ సిలిండర్ సమస్య కానీ పునరుద్ధరించకపోతే 20% నుంచి 30% వరకు హోటల్స్ అనేవి మూతపడచ్చు అని చెప్పి హోటల్ అసోసియేషన్స్ మెంబర్స్ మాట్లాడుతున్నారట. చూసారుగా, ఎక్కడో ఇరాన్ లో జరుగుతున్న వార్ మన హైదరాబాద్ లో మన వంటింట్లో ఎంతటి సెగరేపుతుందో. గ్యాస్ కష్టాల గురించి మీరేమంటారు? కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.